బ్రేక్ న్యూస్. నిర్మల్లో ఓ యువతిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశాడు యువకుడు. సోఫీనగర్ కు చెందిన సంతోష్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్లిన యువతిపై దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సర్జికల్ బ్లేడ్ దాడిలో ఆమె మెడపై గాయమైంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఈ దాడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయినా అందిస్తారు. సాయినా, అసలు దాడికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలిసాయా? అలాగే ప్రస్తుతం యువతి పరిస్థితి ఎలా ఉంది సాయినా? నిర్మల్ పట్టణంలోని యువతిపై బ్లేడ్ తో దాడి కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇచ్చిన అప్పును తీర్చాలని కోరడంతో ఓ యువతిపై యువకుడు బ్లేడ్ తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. వివరాలకు వెళ్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ కు చెందిన సంతోష్ అనే యువకుడికి అదే కాలనీకి చెందిన దివ్య వాళ్ళ కుటుంబము 25 లక్షల వరకు అప్పించారు. సో ప్రతిరోజు ఇదే విషయంపై పలువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలోనే నిన్న దివ్య తల్లిపై సంతోష్ కుటుంబం దాడి చేసింది. సో ఆమెపై ఈ రోజు దివ్యపై కూడా ఏదైతే అప్పు తిరిగి ఇవ్వాలని దివ్య అడగడంతో దివ్యపై కూడా సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశారు. సో ఇదంతా కూడా ఏదైతే 25 లక్షల రూపాయల వరకు అప్పు ఇచ్చారు. సో అప్పు తిరిగి ఇవ్వాలని చెప్పేసి అడిగిన నేపథ్యంలోనే సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశారు. సో దివ్యను కూడా మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరుగుతుంది. సో దివ్యను ఏదైతే అప్పు ఇవ్వాలని తిరిగి ఇవ్వాలని చెప్పేసి అడిగిన నేపథ్యంలోని దివ్యపై వాళ్ళ తల్లి అదే విధంగా దివ్యపై దాడి చేయడం జరుగుతుంది. సో పోలీసులు కూడా పూర్తి స్థాయిలోనే విచారణ చేస్తున్నారు. సో దివ్యపై ఏదైతే సర్జికల్ బ్లేడ్ తో దాడి చేశారు. సో అదే విధంగా నిన్న తల్లిపై దాడి చేశారు. సో ఇదంతా కూడా ఏదైతే అప్పులు తిరిగి అయితే 25 లక్షల రూపాయలు ఇచ్చారు. సో అప్పు తిరిగి ఇవ్వాలని చెప్పేసి అడిగిన కోపంతోనే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇదంతా కూడా పోలీసులు పూర్తి స్థాయిలోనే విచారణ చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయినా.